చెడుగాలి అంటారు తెలుసా, గాలి సోకింది అని అంటారు. సో దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ మన ఫాలోవర్. అతని పేరు చెప్పొద్దన్నాడు. సో హీస్ 21 years ఆఫ్ ఏజ్ అండ్ అతనికి కొంచెం స్మోకింగ్ హ్యాబిట్ ఉందన్నమాట. సో నైట్ పూట 1:16 PM ఆ టైంలో మనోడు వాళ్ళ డాడీ యొక్క జోబులో 500 కొట్టేసి స్మోక్ తాగుదామని చెప్పేసి బయటికి వెళ్ళాడనమాట స్కూటీ వేసుకొని. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భీమిలి బీచ్ వచ్చేసి 30 kilometers అనమాట. సో దారిలో సిగరెట్ కొనుక్కొని బీచ్లో సిగరెట్ ఎంజాయ్ చేసి రిటర్న్ వస్తున్నాడు. రిటర్న్ మంచిగానే వస్తున్నాడు, రోడ్డు ఖాళీ ఉందని చెప్పేసి 80 స్పీడ్లో పోనిస్తూ ఉన్నాడు అనమాట. సడన్గా లైట్ బంద్ అయిపోయింది. మళ్ళీ లైట్ ఆన్ చేశాడు. ఈసారి లైట్ ఆన్ చేసిన నెక్స్ట్ మినిట్ ఎదురుగుంటే ఏదో ఆకారం ఉన్నట్టు అనిపించి మనోడు పోనిస్తూనే ఉన్నాడు అనమాట. దెన్ ఆ ఆకారం ఇతని లోంచి ఇట్లా వెళ్ళిపోయింది, అంటే నా ఆకారం నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఆ పొగలోంచి ఆ గాలిలోంచి ఇట్లా వెళ్ళిపోయేసరికి మనోడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి ఇంకా దాన్ని కొంచెం ముందుకు వెళ్ళంగానే తిమ్మాపురం అనే ఊరు వచ్చింది. ఆ ఊరు దగ్గరలో ఒక హనుమాన్ టెంపుల్ కనిపించింది అనమాట. 2:05 ఆ టైంలో హనుమాన్ టెంపుల్లో వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చున్నాడు. కొంచెం గుండె దడ తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి మనోడికి బ్యాడ్ లక్ పట్టుకుంది భయ్య. ఓకే, అండ్ వాళ్ళ నాన్న యొక్క ఇన్కమ్ సోర్స్ పోయింది. వీళ్ళు స్కూటీ అమ్మేసుకున్నారు, వీళ్ళ సొంత ఇల్లు అమ్మేసుకున్నారు. ఇతని యొక్క ఫీలింగ్ ఏంటిదంటే ఈ గాలి సోకడం, ఈ గాలిలోంచి పోవడం వల్లనే నాకు ఇలా అయింది. అసలు నాకు ఇలాంటి హ్యాబిట్ లేకపోయి ఉంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు, ఇంత ఫైనాన్షియల్గా డిస్ట్రెస్ అయ్యేటోళ్ళం కాదు అని. ఇప్పటికీ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 5 to 6 years అండ్ ఇప్పటికీ పాపం మన ఫాలోవర్కి సరిగ్గా నిద్ర పట్టట్లేదంట. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ మచెస్? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్.